తాను చేసిన సామాజిక కార్యక్రమాలే తనను గెలిపించబోతున్నాయని మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో మిర్యాలగూడ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎల్ఆర్ టీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ శంకర్ నాయక్ మనతో ఉన్నారు. ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది, జిల్లాలో ఏది విధంగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మిర్యాలగూడ మీరు లోకల్ ఎలా సాగుతుంది ప్రచారం? నమస్కారం రాజ్ న్యూస్ వారికి. ఇలా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముందంజలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మీద ఫోకస్ చేసింది. ప్రతి ఇంటికి కూడా మేము 6 గ్యారంటీ స్కీమ్ తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా బూత్ కమిటీలు వేసుకున్నాం, ఆ తర్వాత మండల కమిటీలు వేసుకున్నాం, గ్రామ కమిటీలు వేసుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉంది. ఇలా ఎక్కడ పోయినా ఇలా బీఎల్ఆర్ అభ్యర్థి గారు అయితే ఉన్నారో వారి మీద చాలా అంటే ఒక క్రేజీ ఉన్నది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ వేవ్ వచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ పోయినా ఉవ్వెత్తున వస్తూ ఉన్నారు. ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నది. మిర్యాలగూడ నియోజకవర్గంలో చివరి వరకు కూడా క్యాండిడేట్ ప్రకటించకపోవడం వల్ల కొంత ప్రచారంలో వెనుకబడ్డారు అనుకోవచ్చు. సో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? దాంట్లో చివరి వరకు అనుకోవడంలో అర్థం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను కూడా చాలాసార్లు ఏఐసిసి హైకమాండ్ ముందులో చెప్పడం జరిగింది. నా మధ్యలో ఆయన మధ్యలో ఉత్కంఠ పోరు నడిచింది. అప్పుడు నన్ను ఏఐసిసి వారు పిలిపించి భుజగింపులు చేసి నీకు రేపు రాబోయే ప్రభుత్వం వస్తే తప్పకుండా నీకు సముచితమైన స్థానం ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక ఏఐసిసి కమిటీ నిర్ణయించిన తర్వాత నేను వారికి టికెట్ పోవడం జరిగింది. దానివల్ల కొంత జాప్యమైన మాట వాస్తవే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక వేవ్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది, ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత ఉన్నది. ఇలా 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రజల కోసం చేసింది ఏం లేదని చెప్పి వ్యతిరేకత మీద ఇలా కాంగ్రెస్ పార్టీకి గాలి ఉందని చెప్పి తెలియజేస్తాం. మొత్తం ఉమ్మడి జిల్లాలో 12 వస్తాయంటారు. ఇంకా గెలుస్తాం 12 అది మీరు రాజు గారికి చెప్తా ఉన్నాను. 30వ తారీఖున 3వ తారీఖున మీరు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం అభ్యర్థులంతా బలోపేతంగా ఉన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ ఈ 36 స్థానాలు ఉన్నాయి. 36 స్థానాలు 36 చేస్తాయని చెప్పిస్తున్నాను. 2001 నుంచి నేను జడ్పీటీసీ కాలం నుంచి మీ ఇద్దరు స్నేహితులు ఉన్నాం. సరే అడగడంలో తప్పులేదు. నేను అడిగినా ఆయన అడిగిండు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అడిగినాను. కానీ టికెట్ అతనికి ఓరించింది కాబట్టి 100% నేను ఆయనతో పాటుకొని పనిచేసి గెలిపించే బాధ్యత నాది ముందని ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తానికి ఇది ఇక మిర్యాలగూడ నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి మనతో ఉన్నారు. ఇప్పటికే సామాజిక కార్యక్రమాల్లో కూడా అనేక సంవత్సరాలుగా ప్రజల మనసు చురగొన్నాడు. ప్రస్తుతం బత్తుల లక్ష్మారెడ్డి ఎలా సాగుతుంది ప్రచారం? చాలా మంచి స్పందన ఉంది. అంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సంతోషం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది కార్యకర్తలు అయితేంది, పెద్ద పెద్ద నాయకులు అందరూ చాలా నష్టపోయి ఉన్నారు. అంటే ఎదురు పార్టీతో ఎదుర్కొంటూ తట్టుకొని ఈ 20 సంవత్సరాల నుంచి కూడా నిలబడ్డారంటే అది కాంగ్రెస్ పార్టీ అదృష్టం. దాని మీద అందరం కలిసి పోరాడుతూ నేను చేసే సోషల్ యాక్టివిటీస్ కొద్దిగా యాడ్ అయిన దానికి అన్నీ కలిసి టికెట్ రావడం అనేది చాలా సంతోషకరంగా అందరూ కూడా సంతోషంగానే ఉన్నాం. మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇటు అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి భాస్కర్ రావు నుంచి కావచ్చు, అతను చేసిన అరాచకాలు. అంటే భాస్కర్ రావు గారు గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే జానారెడ్డి గారు అమ్ముతున్నాడు. సరే టికెట్ ఇప్పించింది కూడా జానారెడ్డి గారే, గెలిచాడు. ఆయన వ్యాపారం కోసమనో లేకపోతే పార్టీ మారి ఆయన అటు వెళ్ళిపోయినాడు. ఒక నమ్మక ద్రోహం చేసిపోయినాడని మనం 30-40 సంవత్సరాల సవాసం ఉన్న జానారెడ్డి గారు పెట్టిపోయినాడని అదొక భావన ఒకటి ఉంది జనాలలో. దాంతోపాటు ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ఆయన సొంత డెవలప్మెంట్ తప్ప ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గం చేసిన డెవలప్మెంట్ అయితే తెలియదు. కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే టయానికి 4 సీసీ రోడ్లు వేసేసి మేము డెవలప్ చేసినామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వ్యాపారాలలో కానీ, భూదందాలలో కానీ, వెంచర్స్లో కానీ, ఇసుక మాఫియాలో కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి వాటా ఉందని చెప్తున్నాను. మీరు ప్రధానంగా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఓటర్లకు? మేము ఇప్పుడు మా సోనియమ్మ గారు మొన్న హైదరాబాద్ వచ్చి 6 గ్యారెంటీల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ 6 గ్యారెంటీల పథకాన్ని కంపల్సరీగా చేస్తామన్నానని అదేదన్నా ఉన్నా కానీ మమ్మల్ని అడగ ఇది ఒక పవిత్ర గ్రంథం లెక్కను, బైబిల్ లెక్కను, క్రిస్టియన్ దాని, హిందూ మతం ధర్మంగా అన్ని విధాలుగా దాన్ని ఖురాన్ లెక్కని అన్ని విధాలుగా 6 గ్యారెంటీ పథకాన్ని ఇంట్లో దాచిపెట్టండి. రేపొద్దున ఏదన్నా మమ్మల్ని అడిగే ధైర్యం దమ్ము మీకు ఒక్కళ్ళకే ఉన్నదని చెప్తున్నాను. మీరు సొంతంగా కూడా ఇటు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి హామీలు ఇచ్చారు ఆ మేనిఫెస్టో? అంటే మేము ఇప్పుడు దాకా చేస్తున్న పథకాలు శ్రీనివాస కళ్యాణ మస్తు కావచ్చు, ఈశ్వర బంధం కావచ్చు, మిగతా కార్యక్రమాలన్నీ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. అవి చెప్పి వాటిలన్నిటికీ కొంచెం పెంచుతూ ఇంకొద్ది పేద ప్రజలకి అసలు ఇది ఎందుకు వచ్చిందనంటే కరోనా టైంలో
పేద ప్రజలకి ఇళ్లలో నుంచి బయటికి పోలేక 2-3 నెలలు ఇళ్లలోనే ఉంటే వాళ్ళకి ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు దాంట్లో ఏదో రకంగా సహకరించాలా. ఆ రోజు కరోనా టైంలో కూడా ఫుల్గా మేము జనాలకు చాలామందికి హెల్ప్ చేసినాం. మేము కిట్లు అయితేంది, ఆనందయ్య గారు మంది అయితేంది అన్నీ తీసుకొచ్చేసి జనాలలో ఒక మమేకమయ్యి ఒక అన్నదమ్ముల లెక్కను ఒక పెద్దన్న ఇంటికి పెద్దన్న లెక్కన ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సోషల్ యాక్టివిటీసే ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకం మాకు కొంచెం గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. గెలుపు ఓటములపై మీ అంచనా ఏంటి? ఎంత మెజార్టీతో గెలుపు? నేను సుమారు 1,00,000 మెజార్టీ అనుకుంటున్నాను. నేను 1,00,000 మెజార్టీ అయితే మీరేమో 1,00,000 మెజార్టీతో గెలవాలనుకుంటున్నారు, కానీ ఆయన ఇప్పటికే 2 సార్లు గెలిచాను, ఈసారి యాట్రిక్ కొడతానంట. ఇప్పుడు అదే చెప్పేది, ఆయన 2 సార్లు చేసిన దాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ మా ఆస్తం మీద గుర్తు గెలిచి ఆయన అడిపోయింది. ఆయన వేరే పార్టీ మీద ఏం పోలే. సరే రెండోసారి కూడా మా కృష్ణయ్య గారు అంటే ఇక్కడ తెలియని వ్యక్తికి తొందరగా వచ్చి ఆ టైంలో కూడా ఇచ్చిన 10-15 రోజులు టైం సరిపోకనే అతను పాపం ఓడిపోవాల్సి వచ్చింది. అయినా కానీ సుమారు 55,000 ఓటు బ్యాంకుతో వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేది నిరూపించింది. అది చాలు, అది వాళ్ళకి. ఇప్పుడు అక్కడి నుంచి మేము ఏం చేస్తున్నాం, మేము మున్సిపాలిటీలలో ఉన్నాం. మున్సిపాలిటీలలో 18 మేము డబ్బే సంపాదన, డబ్బే వ్యాపారం అనుకుంటే అధికార పార్టీలోకి పోయేవాళ్ళం. కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయినాం మేము? ఇది కాంగ్రెస్ పార్టీ పేద కుటుంబాలకు ఉపయోగపడేదని దానిలో భావించే ఆ రోజు మున్సిపాలిటీలో 19 సీట్లు గెలిచినాం. ఈరోజు కూడా అక్కడి నుంచి మొదలుపెట్టిన మా యాత్ర ఇంతవరకు కూడా ఎక్కడ మేము జనాలలో ఇప్పుడు దాకా మమేకమైతే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ మేము జనాలలో నుండి కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చెందుకుంటూ మాతో పాటు బిఎల్ఆర్ బ్రదర్స్ కూడా 2 సైమల్టేనియస్గా తీసుకెళ్ళినాం. మొత్తానికి ఇది ఇక్కడ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ కావచ్చు, అభ్యర్థి బిఎల్ఆర్ కావచ్చు, ఇద్దరు కూడా ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో ఇక్కడ మిర్యాలగూడలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని మాత్రం స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, మిర్యాలగూడ.